హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు, అంటే మీకు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే 6 సంకేతాలు ఇవే. మరి మేషరాశి వారు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే ఆ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయ వృద్ధి ఎలా కలుగుతుంది? మేషరాశి వారు అదృష్టవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు అసలు మీరు ఎలా గ్రహించుకోవాలి? ఈ రాశి కన్నా జాతకులు వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రూపం, అదృష్టం వచ్చే ముందు ఎటువంటి సూచనలు కనబడుతున్నాయి, వాటిని మీరు ఎలా గ్రహించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మేషరాశి, ఈ రాశి వారికి అధిపతి కుజుడు. నక్షత్రము 4 పాదములు, భరణి నక్షత్రము 4 పాదములు, కృతిక నక్షత్రము 1 పాదములో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందుతారు. ఇక మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు, మీరు అదృష్టవంతులు కాబోయే ముందు వచ్చే అటువంటి సంకేతాల విషయానికి వస్తే, మీ ఇంటికి లక్ష్మీదేవి రూపంలో అదృష్టం వస్తుంది. ఆ యొక్క అదృష్టాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించుకుంటూ ఉండాలి. లక్ష్మీదేవి తన భక్తుల్ని అనుగ్రహిస్తూ సిరి సంపదలతో వారు తులతూగుతూ ఉంటారు. లక్ష్మీదేవి తన భక్తులను అపారమైన శిరస్సు సంపద ఇస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనిషిని సంపన్నుని చేస్తుంది. నిరుపేదను కూడా సంపన్నుడు అవుతాడు. సంపదకు అది దేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క దయ ఉంటే మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో టైం పట్టదు. ఆస్తు శాస్త్రంలో కూడా ఉన్నటువంటి సంకేతాలు ఉన్నాయి. మరి సంకేతాలు పొందిన వారికి తొందరగా డబ్బు సంపాదించుకునే బలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు డబ్బు పొందే ముందు డబ్బు మీ వైపు వస్తుంది అనే సూచన కొన్ని సంకేతాలు ఇస్తుంది లక్ష్మీదేవి. అదేవిధంగా మంచి రోజులు వచ్చే ముందు కూడా మీకు కొన్ని సంకేతాలు వస్తాయి. మరి మంచి రోజులు వచ్చే ముందు, అలాగే లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే మేషరాశి వారు ధనవంతులుగా కాబోయే ముందు ముఖ్యమైన సంకేతాలు వస్తాయి. ఇక అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ద్వేషాలు, కోపం వంటివి తగ్గుతాయి. మీ యొక్క కుటుంబంలో ఒకరి మీద ఒకరి అపారమైన అనురాగాలు, ప్రేమలు పెరుగుతాయి. అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య కలహాలు అస్సలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. విభేదాలు, గొడవలు తగ్గి ఎంతో సంతోషంగా ఉన్నారు అంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లే అని భావించాల్సి ఉంటుంది. ఇకపోతే మీ ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటు వేస్తుందో అనేసి ముందుగానే చంపేసుకుంటూ ప్రయత్నిస్తారు. కానీ పాము శుభసూచకమైనదని కొంతమందికి నమ్మకం అన్నమాట. ఇంట్లో ఎప్పుడైనా 2 తలల పాము మీరు గనక గమనిస్తే చాలా మంచిది. 2 తలల పాము చూసిన వారి ఇంటికి వెళ్ళడం వల్ల కూడా శుభం కలుగుతుంది. పాము కనిపిస్తే చంపకుండా బయటికి వెళ్ళేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే ఇంటికి లక్ష్మీదేవి తలుపు తడుతుంది కదా. అయితే కోయిల చేసే శబ్దం ధనానికి రావడానికి శుభ సూచికంగా చెప్పుకుంటూ ఉంటారు. కోయిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అయినటువంటిగా చేస్తారు. ఉదయం సమయంలో ఆగ్నేయ దిశ నుండి కోయిల కూస్తూ వినిపిస్తే నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట కూస్తే శుభం జరుగుతుంది. ఇక మధ్యాహ్నం సమయంలో కోయిల కూత వినిపించిన శుభం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఏదైనా పని మీద మీరు బయటకి వెళ్ళేటప్పుడు కానీ ఆ సమయంలో కోయిల కూడిన శబ్దం వినిపిస్తే లాభాలు వస్తాయి. అంటే మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో లాభాలు వస్తాయి. అదేవిధంగా మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇక ఇంట్లో చీమలు గనక ఉంటే
చీమలు మందు పోసి చంపేస్తూ ఉంటారు కదా. అయితే ఆ ఇంట్లో గనక నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మంచిది గనక శాస్త్రం చెప్తుంది. ఇక అలాగే నోటితో బియ్యం ధాన్యాలు వస్తున్నాయి, నల్ల చీమలు తిరిగి మంచిదని అంటూ ఉంటారు. అక్షింతలు అనేవి శుభం కలగజేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక అక్షింతలు బియ్యంతోనే చేస్తాం కాబట్టి సంపదతో ముడి పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పులు పెరుగుతాయని నమ్ముతూ ఉంటారు. ఇకపోతే బల్లి పడితే చాలా మంచిది, మనలో చిరాకు పడుతూ ఉంటారు కదా, అయితే ఆ శుభంగా భావిస్తూ ఉంటారు. అయితే అదే మళ్ళీ కొన్ని చోట్ల పడితే శుభ సంకేతాలుగా నమ్ముతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం గనక మనం గమనించుకున్నట్లయితే కుడి చేతిపై ఉండే కుడి చేతిపై వెంటనే పడి పైకి పాకుతున్నట్టు ప్రయత్నిస్తే త్వరలో మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారు అని అర్థం చేసుకోండి. బల్లి సంపద చిహ్నంగా భావిస్తారు. ఇక ఎంట్రన్స్ వచ్చేసి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచికంగా పరిగణింపబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల చెట్టును కొట్టేస్తే దానివల్ల మీకు రాబోయే రోజుల్లో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీ కుడి చేతిలో నిరంతరం దురదగా ఉన్నట్లయితే గనక మీరు ఆర్థికపరమైన విషయంలో లాభాలు వస్తాయని అర్థం చేసుకోండి. నిద్రపోతున్న సమయంలో రాత్రిపూట కలలో గనక చీపిరి, గుడ్లు, గవ్వలు, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, అదేవిధంగా నక్షత్రం, పాము, గులాబీ వంటివి గనక మీకు కనిపించినట్లయితే కనుక మీ యొక్క సంపద పెరిగే సంకేతాలుగా భావించుకోండి. అదేవిధంగా రాబోయే రోజుల్లో చాలా శుభ సూచికంగా ఉంటుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఉదయం వేళల్లో ఎక్కడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు దారిలో ఏదైనా వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తే ఆ యొక్క సింబల్స్ అన్నయ్యకు త్వరగా అవుతుందని అర్థం అన్నమాట. త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుకుంటుందని సంకేతం అని చెప్పుకోవచ్చు. ఇక ఇంట్రెస్ట్ ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని. ఎందుకంటే మంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరునకు గనక వినిపించినట్లయితే అది కూడా సంపదకు సంకేతంగా భావించాలి. ఇంటి నుండి బయటకి వెళ్ళేటప్పుడు దారిలో మీరు కుక్క నోటిలో ఆహారం ఉంటే అది శాకాహారమా లేదా రొట్టెనా తెలుసుకోవడం గమనిస్తే గనక మీరు డబ్బు సంపాదించుకోవడానికి అర్థం, అంటే మీరు కోటీశ్వరులు అవ్వబోతున్నారు అని అర్థం చేసుకోండి. ఇక ఎంట్రన్స్ వచ్చేసి మీ ఇంటి ప్రధాన గుమ్మం ద్వారా మీ ఇంటి ఆవరణలో నల్ల పక్షులు వచ్చి ఏమైనా తింటూ కనిపించినా అది శుభ సంకేతకమే అన్నమాట. ఇంటికి తెల్ల పావురం రావడం శుభ సంకేతం. తెల్ల పావురం రాక శుభ సంకేతాన్ని తెలుస్తుంది అని నమ్ముతూ ఉంటారు. తెల్లటి పావురాలు ఇంటిపై కప్పు మీద కూర్చొని కూయడం యొక్క ఇంటికి శ్రేయస్కరమని, మీ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి శుభ సూచకంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఎంట్రన్స్ వచ్చేసి ఇంట్లోకి రామచిలుక రావడం శుభ సూచికంగా భావిస్తూ ఉంటారు. రామచిలుకను ఐశ్వర్య, తేజస్సు, సంపదకు చిహ్నంగా చూస్తారు. డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణింపబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రామచిలుక సంపదకు చిహ్నంగా చెప్పబడింది. రామచిలుకకు కుబేరునికి సంబంధించిందని, శుభానికి ప్రత్యేకం అని చెప్తూ ఉంటారు. రామచిలుకలు ఇంట్లోకి రావడం వలన సంపద పెరుగుతుందని, శాస్త్రంలో మంచిగా లాభాలు వస్తాయని, అదేవిధంగా మీకు వస్తువులు కానీ రుణ సైతం వసూలు అవుతున్నాయని నమ్ముతూ ఉంటారు. లేకపోతే సాధారణంగా ఇల్లు శుభ్రంగా ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పనులు అనేవి సజావుగా సాగుతూ ఉంటాయి. పనులు ఈజీగా అయితే ప్రతిఫలం ఉంటుంది. ఆ యొక్క నమ్మకంతోనే ముందుకు వెళ్ళి అంతా కూడా మంచి జరుగుతుంది. మాకు డబ్బులు ఇవ్వు, ఐశ్వర్యం ఇవ్వు, లేకపోతే కార్లు, బంగారం ఇవ్వు అని కాకుండా ఏదైనా సరే సాధించుకునే శక్తిని ఇవ్వు దేవుడా అని కోరుకుంటే తప్పకుండా ఆ విధంగా మీరు దేవుడిపై నమ్మకం ఉంచితే, ధైర్యం ఉంచితే మీకు అండగా, తోడుగా, నీడగా, సపోర్ట్గా ఉంటుంది. అలా మేషరాశి వారికి డబ్బు వచ్చే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలు
లక్ష్మీదేవి మీకు ఇస్తుంది. మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం, ధన వృద్ధి కలుగుతుంది. మీరు జీవితంలో ఉన్నత శిఖరానికి చెందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు. అపారమైన తేజస్సు, సంపద పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం మేషరాశి వారికి గల జాతకులకు సంపన్నులు చేస్తుంది. ఈ విధంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో మంచి రోజులను చూడబోతూ ఉన్నారు. ఇలా మీరు అదృష్టవంతులు కాబోయే ముందు సంకేతాలు రావడంతో ధనవంతులు అవుతారు అనే గుర్తుపెట్టుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.